పిల్లలు ఇదిగో ఈ పిల్లలు. అవును. ఇది ఇప్పుడు మొక్క వేసాం అనుకో బా, ఎన్ని రూపాయలు వస్తుంది దీని నుంచి? గుప్పు తవ్వి అది ముసలి దుంప అయితే పని చేయదు కదా ఇంకా మెత్తగా అయిపోయింది. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఈ పసుపుని అయితే ఈ విధంగా అయితే తవ్వుతారు అనమాట. అంటే పసుపు అంటే మాకు ఎక్కువగా అరుదుగా దొరుకుతుంది అనమాట, మరీ ఎక్కువ ఏం దొరకదు. ఇక్కడైతే మా బావ అయితే పసుపు తవ్వుతున్నాడు అనమాట. తవ్వాడు, చాలా మటుకు తవ్వాడు. బయట ఇప్పుడు ఇది అమ్మనాక మనకు ఉపయోగించుకోవడానికి ఇది మనం ఉపయోగించుకుంటా. పసుపు అలా బకెట్తో పట్టు ప్రతి వారం శుక్రవారం కానీ శనివారం ఇలాంటి మామూలుగా వారాలకి ఉపయోగించుకుంటాం. గంధం కింద ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఎన్ని నెలలు వేసి? మొక్క వేసి సంవత్సరం అవుతున్నాం. సంవత్సరం అవుతుందా? సంవత్సరం పంట ఇది. అల్లది ఇలా పట్టుగానే ఆ మొక్క తీస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ మొక్కలు అలాగే పసుపు మొక్కలు కూడా మేమైతే అరుదుగా చూస్తుంటాం అనమాట. ఒకప్పుడు మా తాత వాళ్ళు అయితే పండించేవారంట. ఈ ఉల్లిపాయ తోట కావచ్చు, లేదంటే పసుపు తోట చాలా విరివిగా పండించేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న తరంలో అయితే వీళ్ళు పండించట్లేదు, ఇవి అరుదుగా దొరుకుతున్నాయి అనమాట. పసుపు ఇదేంటి ఇది పాడైపోయింది అలా పసుపు. ఇంకోటి కూడా పెట్టాలంటమ్మా. ఉల్లిపాయ అంటే సెలబా. అవును, నేను చెప్పలేదులే, నాకే నిన్న సాయంత్రం తెలిసింది. ఉల్లిపాయ అంటే ఉడకబెట్టాలి బాయి, ఉడకబెట్టి ఆరబెడతారా? ముసలి దుంప అయితే పని చేయదు కదా ఇంకా మెత్తగా అయిపోయింది. అయితే ఈ పక్క తీసేస్తావా? మొత్తం ఉడకబెట్టేస్తామా? ఉడకబెట్టాక బయటికి మామూలుగా ముందు మనం చేసినారు. ఏం క్వాలిటీ తక్కువ పసుపు, ఏం క్వాలిటీ పసుపు కావాలా? అది ఒక నెంబర్ 1 అంటే ఈ కలరు. అవును, ఇది నెంబర్ 2. అది అలాగా అన్ని విధంగా ఉంటది. ఇంకో కూడా పెడతానుందమ్మా ఒకసారి, అది కూడా తిరిగి కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మా బావాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసారంట, అది కూడా చూద్దాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, బాగుంటుంది. అటే రానాబా, తెస్తావా? ఇక్కడేందా ఉల్లిపాయ? అదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయ మొక్క అయితే అక్కడ ఉందనమాట. అసలు మనకి ఉల్లిపాయలు కాస్తాయంటావా? అదిగో ఇదిగో అమ్మా, ఇది మనం తినే ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఇది మనం వాడే ఉల్లిపాయ అనమాట, మనం కూరలోకి వాడతాం కదా, ఆ ఉల్లిపాయ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మొక్క వేసాం అనుకో బా, ఎన్ని ఉల్లిపాయలు వస్తుంది దీని నుంచి? గుప్పు తవ్వి కుమ్మిలా కట్టాలా, కట్టేగా అలా పిల్లలు వస్తుంది. ఇది విధంగా. అవును, పిల్లలు ఇదిగో ఈ పిల్లలు. అవును. ఉల్లిపాయలు తవ్వుతున్నాడాగా ఆ పిల్లలే. ఆ పిల్లలు ఇప్పుడు ఈ పిల్ల ఉన్నదంటే పిల్ల మళ్ళీ పిల్లలు పుట్టుకొని మళ్ళీ పోతాయి. మొక్క నుంచి ఎన్ని పిల్లలు వస్తాయి? మొక్క నుంచి ఒక 100 పిల్ల. ఓకే ఓకే. అది దీనికి పిండి గట్టి ఏమైనా వేయాలా? పిండి 3-9 ఒక్కసారి అయితే సరిపోతుంది అంతే. మరి ఇది ఇక్కడ ఈ ఒక మొక్క ఉన్నదా? ఇక్కడ చేలు ఉన్నాయి మనకి మొక్కలు, ఇంకా వేరే చోట్ల ఉన్నాయి కాకపోతే మరి ఆ టైప్ ఉన్నాయి మరి. అవునులే, చేలో కూడా ఇవా, చేలో కూడా ఇవి అసలు మనకి పండుతాయి పండవు చూద్దాం. ఓకేనా బా? సరే బా, ఇంట్లోనే పండుతున్న పంట. ఓకే.
సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఇంట్లోనే ఇలాగ అయితే మా గ్రామాల్లో పండించుకుంటూ అంటారు అనమాట. చూస్తారు కదా ఏ విధంగా అయితే ఉందో అయితే మొక్కలు అయితే, ఉల్లిపాయ మొక్కలు అలాగే పసుపు పంట అయితే మనకి ఇక్కడైతే దొరికింది అనమాట. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Tum 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 tum